మొన్నటి వరకు కన్నడ హీరోయిన్ల కమాండే కనిపించేది. క్రమంగా ఇప్పుడు ఆ కమాండ్ అలానే ఇండస్ట్రీలో డిమాండ్ తగ్గుతుందా? పూజా హెగ్డే పనైపోయిందన్నారు, కృతి శెట్టి గతి తప్పిందన్నారు. ఇక శ్రీలీల దూకుడు మీద ఉందనే లోపు రెండు పంచులు పడ్డాయి. యానిమల్ మీదే ఆశలు పెట్టుకున్న రష్మికకి మరో మూవీ తప్ప మరే సినిమా మీద ఆశలు లేవు. ఎందుకలా? శ్రీలీల కెరీర్ లో 3 ఫ్లాప్లు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. ధమాకా, భగవంత్ కేసరి వదిలేస్తే పెళ్లి సందడి, స్కంద, ఆదికేశవ అంటూ వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తోంది శ్రీలీల. దీంతో తనకు కూడా టాలీవుడ్ మీద కమాండ్ తగ్గుతుందా అన్న ప్రచారం మొదలైంది. గుంటూరు కారంతో ఏదైనా మ్యాజిక్ జరిగితే చెప్పలేం కానీ శ్రీలీల జోరు తగ్గుతుందంటున్నారు. ఆదికేశవ ఫ్లాప్ అవటమే కాదు, శ్రీలీల డాన్స్ బోర్ కొట్టించేలా చేసిందనే కామెంట్స్ పెరిగాయి. ఇదిలా కంటిన్యూ అయితే కృతి శెట్టిలా తను వేగంగా ఫేడ్ అవుట్ అవ్వొచ్చనే మాటే వినిపిస్తోంది. ఉప్పెన, బంగారాజు, శ్యామ్ సింగ్ రాయ్తో హ్యాట్రిక్ కొట్టిన తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన కృతి శెట్టికి చేతిలో ఆఫర్లు తగ్గాయి. శర్వాతో మూవీ చేస్తున్నా తనకి ఒకప్పటిలా డిమాండ్ లేదు. మళ్లీ ఆఫర్లను కమాండ్ చేస్తుందనే పరిస్థితి కనిపించట్లేదు. పూజా హెగ్డే అయితే మరీ ఘోరం. వరుసగా 5 బ్లాక్ బస్టర్ల తర్వాత 6 ఫ్లాప్లను ఫేస్ చేస్తుంది. నంబర్ 1 హీరోయిన్ నుంచి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనిపించే పరిస్థితికి సీన్ మారిపోయింది. ఇలా చూస్తే టాలీవుడ్ ని ఊపేసిన కన్నడ హీరోయిన్లంతా వరుసగా ఫేడ్ అవుట్ అవుతున్నారు అనే మాటే వినిపిస్తోంది.